విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన నేత గురాన అయ్యలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు. అనంతరం పలువురు మెగా అభిమానులు రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ జరుపుకుంటున్నటువంటి సందర్భం ఇది. ప్రత్యేకంగా మనం ప్రస్తుతం విజయనగరంలో ఏదైతే చిరంజీవి తాలూకు జన్మదిన వేడుకలు ఒక వారోత్సవాల రూపంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ వద్ద చిరంజీవి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం వద్ద ఉన్నాం. దీన్ని గురాన అయ్యలు జనసేన నేత ఎవరైతే ఉన్నారో ఆయన ప్రారంభించారు. మరిన్ని వివరాలు వీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను మనం ఈ జన్మదిన వేడుకల నేపథ్యంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ప్రధానంగా చిరంజీవి అభిమానులుగా లేదా పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీరు ఎటువంటి సహకారాన్ని అందిస్తారు? ఈ జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతుంది? అంజనీపుత్ర వ్యవస్థాపకులు బాలు గారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఈ వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్ఎస్ థియేటర్లో రక్తదానం కానీ, కేక్ కటింగ్ కానీ, లేకపోతే స్వీట్లు పంచుకోవడం కానీ, లేకపోతే మా అందరం కూడా చిరంజీవి గారి సినిమా ఏదో స్టాలిన్ ఏదైతే ఉందో అది చూడడం కానీ, ఇలాగ మా అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి గారి అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ ఎప్పుడూ కూడా చేయూతనివ్వడానికి కానీ, మంచి పనులు చేయడానికి కానీ ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగానే కొంతమంది మెగా అభిమానులు రక్తదానం కూడా చేస్తున్నారు. అలాగే మా అందరూ కూడా ఆదర్శమైన చిరంజీవి గారు ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేము ప్రత్యేక పూజలు కూడా చేయిస్తున్నాము. కనుక ఆయన ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా మనతో జనసేన నేత మన దగ్గర గురాన అయ్యల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్, చిరంజీవి గారి జన్మదినమే కాదు, జనసేనకు సంబంధించిన కార్యక్రమాలే కాదు, ఏదైనా సరే గురాన అయ్యల్ గారి పాత్ర లేకుండా ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు. అటు అంజనీపుత్ర బాలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీరు రెగ్యులర్గా పాల్గొంటూ చిరంజీవి తాలూకు జన్మదిన వేడుకలను కూడా మీరు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా 22వ తేదీన పరిస్థితి ఎలా ఉందో? అంటే ఇది మెగా అభిమానులుగా మాకు ఎప్పటి నుంచో ముద్ర పడిపోయి ఉంది. అది మేము ప్రతి సంవత్సరం చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు కానివ్వండి, మేము చాలా ఆర్భాటంగా మేము చేస్తూ వస్తాము. ఒకటి ఏంటంటే, వారిని అభిమానించడానికి ఒక నటులుగా కాకుండా మంచి మానవత్వం ఉన్న మనుషుల కింద వాళ్ళని మేము ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల తాలూకా అభిమానులనేసి చెప్పుకోవడానికి మేము గర్వపడతాం. ఎందుకంటే నలుగురికి సహాయపడండి అని చెప్పి వాళ్ళ సహాయం చేయడమే కాకుండా మాలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ మాతోటి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించే పరిస్థితి వాళ్ళ కుటుంబం దగ్గర ఉంది. సో వాళ్ళని చూసి మేము స్ఫూర్తి చెంది ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వారోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవనివ్వండి, లేకపోతే మెగా అభిమానులకి ఒక సాయంగా లేకపోతే పురస్కారాలు ఇవ్వడం కానీ, అలాగే వీర మహిళలకి దాని ఏమంటారు మేము సత్కరించుకోవడం కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం అవనివ్వండి, ప్రత్యేక పూజలు అవనివ్వండి, ఏవైనా సరే వాళ్ళు బాగోవాలి, వాళ్ళని చూసి మేము చేసే సేవా కార్యక్రమాలు చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి నలుగురికి సహాయం అందించుకోవాలి అనేసి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. అందుకే ఎంత ఆర్భాటంగా చేసినా కూడా నలుగురిలోకి వెళ్ళాలనే ఆలోచనతో, ఎందుకంటే మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి నలుగురు సహాయపడాలి అని చెప్పి ఏదైతే స్టాలిన్లో ఆయన మాట చెప్తారు, ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి, ఏదైతే మెసేజ్ ఆయన ఇచ్చారో అది మేము ఖచ్చితంగా తీసుకొని అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్రపంచంలోనే ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలనేది మెయిన్ మా కాన్సెప్ట్. అది మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ట్ చేశారు. మరి వాళ్ళ తమ్ముడు మాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా దాన్ని ఆకలింపు చేసుకున్నారు. సో ఇప్పటి వరకు కూడా సినీ చరిత్రలో ఎక్కడా కూడా వాళ్ళ తాలూకా సొంత డబ్బులతోటి ఇన్ని లక్షల మందికి సహాయం చేసే గుణం ఉన్నదనంటే అది చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందనేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే అదే కుటుంబాన్ని మేము చూస్తూ పెరిగాం కాబట్టి మేము కూడా మాకు తోచిన సహాయం అందరికీ చేస్తూ ఉన్నాం. కానీ ఇందులో గొప్ప విషయం ఏమీ లేదు. ఇటువంటి వ్యక్తులకు మేము అభిమానులుగా ఉన్నందుకు నిజంగా మేము ఆనందిస్తూ వారికి ఇంకా ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు ప్రసాదించాలని భగవంతుని మేము కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో కోరుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇది మనం చూస్తాం, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి తన నటనతో
కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న చిరంజీవి ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులు అదే స్ఫూర్తిని నింపుతున్నారని మనకి గురానయ్యలు చెప్తున్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి బాటలో ఆయన చూపినటువంటి బాటలో అటు చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కానీ అభిమానులు కానీ నడుస్తూ మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో ప్రజలకు చేరువుగా ఉంటూ సేవా కార్యక్రమాల ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మెగా అభిమానులు ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది విజయనగరంలో మెగా అభిమానుల తాలూకా జన్మదిన వేడుకల భాగంగా మనం చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం ఇంతవరకు గమనించాం. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.